వరంగల్ వేదికగా ఢీ అంటే ఢీ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే తమ పాలనలో అన్నదాతలకి మేలు జరుగుతున్న గులాబీ నేతలు రైతుల్ని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల భాష పట్ల కాంగ్రెస్ లీడర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తే కాంగ్రెస్ నేతలు వాడుతున్న భాష పట్ల బీఆర్ఎస్ నేతలు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పై కూడా కేసు పెట్టారు కాంగ్రెస్ నేతలు. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ తెలంగాణలో చాలా చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ హనుమకొండలో రైతు సంగ్రామ సభ నిర్వహించింది బీఆర్ఎస్. రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, రుణమాఫీ చేయడం లేదని, ధాన్యం మక్కలు కొనడం లేదని మండిపడ్డారు కేటీఆర్. అన్నాడు కదా ఆయన దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంద్ పెట్టినవరా? రైతు బంధు నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ పై కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వరంగల్ సిపికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు. కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సుబేదారి పిఎస్లో బిఎన్ఎస్ 504, 505 సెక్షన్స్ కింద కేటీఆర్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి గారు అన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి, ఎన్ని ఇబ్బందులున్నా కొనేయండి, నేను చూసుకుంటా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని పారిపోయినటువంటి మీరు అన్ని పథకాలలో మింగేసి తినేసి ఈ రోజున బయటపడి మీ పదవులు కోల్పోయి మిమ్మల్ని బంధ పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల యొక్క కన్నీళ్ళని మీరు ఓట్ల రూపంలో మార్చుకోవాలనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఆలస్యాన్ని అర్థం చేసుకోకుండా ఈ బట్టేబాజుగాళ్ళు వచ్చి మన్ని ప్రేరేపించాలనో, మన్ని చికాకు చేయాలనో, మన్ని అధైర్యపరచాలనో, మన్ని అవమానపరుస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ పనులు చేయలేదు కాబట్టే రైతులను రెచ్చగొడుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రైతులకు సంఖ్యలేసి రోడ్ల మీద తిప్పిన మర్చిపోయిన అనుకుంటున్నారు. రైతులను వేధించి న్యాయం కోరటానికి కానీ వారు నిరసన తెరపటానికి వేదికలు కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళు ఇలా వరంగల్ జిల్లాకు వచ్చి రైతు సభని పెట్టి ప్రభుత్వాన్ని ఎట్లా గుడ్డగాల్చి మీదేయాలనే ఆలోచన తప్ప, ఎంతసేపు రెచ్చగొట్టడం చేయటం తప్ప మేమేం చేసినామని చెప్పుకునేది లేదు వాళ్లకు. మరోవైపు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు రైతులను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. తెలంగాణలో రైతుల చుట్టూ సాగుతోన్న రాజకీయం కేసుల వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది.